నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నా పేరు భవాని. ఈరోజు వీడియో గుత్తి వంకాయ మసాలా కూర లేదా గుత్తి వంకాయ కుర్మా రెండిట్లో ఏదైనా అనొచ్చు. కూర చాలా బాగుంటుంది. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి కూర వండుదాం. వంకాయలు 1/2 కేజీ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కూరలోకి అవి, అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, పసుపు కొంచెం, పచ్చిమిరపకాయలు 7, అవి ఉల్లిపాయలు 2 కోసి పెట్టాను. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించుకుని పేస్ట్ చేయాలి. వేరుశెనగ గుళ్ళు ఒక 50 గ్రాములు తీసుకోండి లేదా గుప్పుడు తీసుకోండి. నువ్వులు 4 స్పూన్లు, కొబ్బరి కొంచెం తీసుకోండి, ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎండుమిరపకాయలు 10-12 తీసుకోండి, ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేరుశెనగ గుళ్ళని వేయించుకోవాలి. చూడండి, అలా చిటపటమని కనపడుతున్నాయి కదా, అలా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు కూడా అంతే, మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, తొందరగా వేగిపోతాయి నువ్వులు. చూడండి, అది అలా చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ఆ పల్లీల్లో ఆ ప్లేట్లో పోసుకోవాలి. కొబ్బరిని కూడా కొంచెం వేయించుకోవాలి. ఈ మూడింటిని పేస్ట్ చేయాలన్నమాట. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ 2 వేయించుకోవాలి. పేస్ట్కి అని చెప్పా కదా, అవి ఎక్కువ వేగవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు వేయటానికి. ఇప్పుడు వంకాయలు కోసుకోవాలి. ఈ వంకాయలు 1/2 కేజీ అనమాట, అంటే 250 గ్రాములు. వంకాయలు తొడిమెట్టు పెట్టేయాలి. అట్టు పెట్టి 4 ముక్కలుగా కోసుకోవాలన్నమాట, ఎందుకంటే గుత్తి వంకాయ కూర కదా, అందుకని అలా అట్టు పెట్టుకోవాలి. అలా కోసి పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని అన్నీ నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వంకాయలన్నీ కొయ్యటం అయిపోయింది. ఇవి నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఎండుమిరపకాయలు అలా పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి అది ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అది కూడా పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టి ఇప్పుడు నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, కొబ్బరి ఈ 3 కూడా మెత్తగా ఇలా పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నీళ్ళల్లో నుంచి వంకాయలు తీసి దాంట్లో ఈ కారం పెట్టాలన్నమాట, మిరపకాయలు. దాంట్లో కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి ఈ 3 వేసి కలిపి ఆ వంకాయ ఇప్పుడు 4 ముక్కలుగా కట్ చేసాం కదా, ఆ 4 పక్కల ఆ కారం పట్టేటట్టు అలా పెట్టుకోవాలి. అలా పెడితే ఆ ఉప్పు కారం కాయకి పట్టి కూర చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. వీటిని బాండీలో వేసి వేయించుకోవాలి. సగం వేగితే చాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఈ వంకాయలు దాంట్లో వేసి వేయించుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉప్పు ఇక్కడ నేను కొంచెం వేసాను. ఉప్పుని మళ్ళీ కూరలో కూడా వేసుకోవాలి, అందుకని కొంచెం చూసి వేసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూడండి, చక్కగా వేగుతున్నాయి కదా, అలా వేయించుకోవాలి. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టండి, పెట్టి మళ్ళీ తీసి తిప్పుకోండి. చూడండి, చక్కగా మెత్తపడుతున్నాయి కదా, తొందరగా వేగుతాయి, చిన్నకాయలు కదా. ఇంకొంచెం 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇక మూత పెట్టద్దు, కొంచెం వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకుని కరివేపాకు, చిన్నుల్లిపాయలు వేసాను. ఇక్కడ శనగపప్పు, మినపప్పు వేయటం లేదు నేను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఇలా వేయించుకోవాలన్నమాట, మంచి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు వేగినవి దీంట్లో పేస్టులన్నీ వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. చూడండి, వేగింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ అది
అది వేసినాక వేరుశనగ గుళ్ళు, నువ్వులు, కొబ్బరి పేస్ట్ అది ఈ రెండు వేసి ఆ నీరంతా పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఇది చక్కగా ఎగిరిపోయింది నీరంతా. దీంట్లో నీళ్ళు పోయాలి. ఇందాక జార్లో కొంచెం పేస్ట్ అది మిగిలింది కదా, ఆ జార్లో నీళ్ళు పోసి ఇప్పుడు అవి పోస్తున్నాను నేను. ఇవి 200 ml కలుపుకుని చూసుకుని నీళ్ళు పోసుకోవాలి. ఇంకా చిక్కగా ఉంది, అందుకని నేను ఇంకొక 100 ml పోసాను. మొత్తం 300 ml పట్టినాయి. ఉప్పు వేసాను. ఇప్పుడు ఉప్పుని ఎక్కువ వేయకండి. ఇప్పుడు మసాలాలు వేస్తున్నా. 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 3 వేసాను అనమాట. అవి వేసి కలిపేసి ఇప్పుడు వంకాయలు వేస్తున్నా. ఇప్పుడు ఆ బాండీలో ఉన్న కారం కూడా దాంట్లో వేసేస్తున్నాను. ఉప్పు కారం మీరు చూసుకుని వేసుకోండి. వంకాయలు వేసి తిప్పి అట్ట మూత పెట్టి తీయండి. ఇప్పుడు ఉడికొచ్చింది కదా, అలా ఉడికొచ్చినాక సిమ్లో పెట్టి ఆ నీరంతా తగ్గే వరకు సిమ్లోనే ఉడకనేయండి. అప్పుడు కూర చాలా బాగుంటుంది. చూడండి, ముక్క చక్కగా ఉడికింది కదా, కూర కూడా ఉడికింది. అలా సమురు తేలింది కదా, అలా తేలే వరకు చక్కగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ కూర ఉడికింది, పక్కన పెడుతున్నా. చపాతీ కాలుస్తున్నాను. ఈ కూర చపాతీ, అన్నం, పులక, పలవ అన్నిటికీ బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చపాతీలు కూడా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా, చాలా మెత్తగా ఉంటాయి. ఇలా దేంట్లోనైనా సరే ఈ కూర చాలా బాగుంటుంది. ఇలా చపాతీలు కాల్చుకుని ఇప్పుడు ఇక కూర గిన్నెలో తీసుకుందాం రండి. చూడండి ఎంత బాగుందో కదా కూర, చాలా బాగా ఉడికింది. రెండు చాలా బాగున్నాయి. ఇలా చూస్తుంటే అలా తినేయాలనిపిస్తుంది కదా. వంకాయలు చక్కగా ఉడికినాయి, ఉప్పు కారం చక్కగా సరిపోయింది. చూడండి చపాతీ చక్కగా ఎలా కాలిందో, మెత్తగా అలా పొంగి బాగుంది కదా. అలా వంకాయ కూడా చాలా బాగా ఉడికిందనమాట, బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి. చాలా బాగుంది చపాతీ కూర.